ఏం చేస్తే మనం మనం క్యాన్సర్ రాకుండా ఉంటాం, సమాజం పర్యావరణ కాపాడుతామనంటే నేను ఎక్కడికి వచ్చినా కానీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అది చేశారు. నేను ఎక్కడికి పోయినా కానీ ఇలా బాటిల్ తీసుకొని వెళ్తాను. ఈ బాటిల్లో నేను మా ఇంట్లోకి వెళ్ళి మినరల్ వాటర్ తెచ్చుకుంటాను. అవును, ఎండాకాలం అయితే చల్లటి తెచ్చుకుంటాను, చలికాలం అయితే వేడి నీళ్ళు తెచ్చుకుంటాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బాటిల్లో నీళ్లు తాగుతాను. ఈ బాటిల్ పడేస్తానా? పడేయను. పడేయాల్సిన రీయూజబుల్, సస్టైనబుల్, 1 year దాకా ఉంటుంది. కాబట్టి నేను పర్యావరణాన్ని రోజుకు 3 బాటిల్ తాగేవాడిని 3 బాటిల్ బయట పడేయకుండా నేను కాపాడుతున్నాను కదా. అంతే కదా, నా క్యాన్సర్ను నివారించుకోగలుగుతున్నాను కదా. అవును. ఇది మనం ఎక్కడికి పోయినా కానీ, ఇక డిన్నర్కి పోయినా ఎక్కడికి పోయినా కానీ, మనం ఫంక్షన్కి పోతే అన్నం తింటాం. అన్నం తింటేనమ్మా కిందనేమో ప్లాస్టిక్ పచ్చటిది ఉంటుంది. అవును, దానిపైన ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది. వేడి వేడి అన్నం దాంట్లో పడే వరకే ఆ ప్లాస్టిక్ కరిగిపోయి డైరెక్ట్ గా కడుపులోకి పోతుంది. అమ్మో, కరెక్ట్ గా చెప్పారు. ఆ ప్లాస్టిక్ ఒక పొరలాగా వేస్తారు, పొరలాగా వేస్తారు. టిఫిన్లు కూడా వేస్తారు అమ్మా. టిఫిన్లు ఇస్తారు. ఆ టిఫిన్లు అసలు ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ ఫోన్ చేసి టిఫిన్ తెమ్మంటే ఉప్మాతో పాటు సాంబార్ గిట్టిస్తారు కదా, సాంబార్ ప్లాస్టిక్ కాగితంలో ఇస్తారు. మసులుతున్న సాంబార్. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇట్లా ఇవ్వటం వల్ల మనం ఆ ప్లాస్టిక్ ప్లేట్లో అన్నం తింటాం. అవును. తినటం వల్ల ఏమవుతుందంటే ఆ ప్లాస్టిక్ కరిగి కడుపులోకి పోయి చాలా మంది క్యాన్సర్ పెరగటానికి ప్రధానమైన కారణం అవుతుంది. మరి మీరే ప్లాస్టిక్ తిన్న తర్వాత ఏం చేస్తావు? పడేస్తావు. పడేస్తే ఏమవుతుందంటే ఇలా పశు జాతి అంతరించిపోవటానికి మనం తిని పడేసిన ప్లాస్టిక్ ప్లేట్లే ప్రధానమైన కారణం. తినేసి తిమింగళాలు కూడా సముద్రం ప్రధానమైన కారణం. మరి దీనికి పరిష్కారం ఏంటి అని అంటే చాలా మంది ఏమంటారంటే ప్రభుత్వం నిషేధించవచ్చు కదా అని అంటారు. ఈ ప్రభుత్వాలు నిషేధించవు. ఎందుకంటే ఈ ప్రభుత్వాలే పెట్టుబడిదారులవి. అవును, మనం వాస్తవం మాట్లాడుకోవాలి. కరెక్ట్. కాబట్టి వాళ్ళు నిషేధించరు. వాళ్ళు ఎన్నికయ్యేదే వాళ్ళ దయ వల్ల. కాబట్టి మనమే దీనికి పరిష్కారం కనిపెట్టాలి. కాబట్టి ఏం చేయాలి? నేనైతే ఏం చేస్తానంటే నేను ఎక్కడికి పోయినా కానీ అన్నం తినాలంటే ఇట్లా ప్లేట్ తెచ్చుకుంటాను. ఓహో, అద్భుతం. ఈ ప్లేట్లు తిన్న తర్వాత నాకు క్యాన్సర్ రాదు, నేను పడేయను.